హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలచ్చు, అని అని కూడా పిలచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది టిచిక్ టిచిక్ టి సో, మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. యాక్చువల్లీ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! సరేలే, ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైనా కంప్లీట్ చేసేయండి. కానీ ఇది అయిపోయిన తర్వాత 10థ్ క్లాస్ మాత్రం మీరు ఎలాగో మా చేతుల్లోకి వచ్చేస్తారు కదా! మీ అందరికీ మంచిగా తీర్చిదిద్దేద్దాం. సో, మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి కదా! టు బి ఫ్రాంక్‌గా నా దగ్గర అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఏమీ లేవు. కానీ ఒక విషయం చెప్తా. నీకు ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? టు బి ఫ్రాంక్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకుంటా. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి 60% వస్తాయి. మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయా? లేవు. ఎవరి దగ్గర లేవు. సో, ఎవరి దగ్గర పీడిఎఫ్స్ పోనీ ఇది లేకపోతే ఇంకేంటి? నెక్స్ట్ మోడల్ పేపర్స్ తీసుకుంటా. నువ్వు ఏదైనా 5 మోడల్ పేపర్స్ తీసుకొని ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు మరీ కష్టమైపోతే 3 మోడల్ పేపర్స్ తీసుకుంటే సెట్. నీకు కావాల్సిన మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎలానో చెప్తా చూడు. సో, ఈ మోడల్ పేపర్స్‌లో నీకు 8 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ 8 మార్క్స్ అన్నిటిని కంప్లీట్ చేసేయి. సెట్ అయిపోద్ది. దాని తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి కదా! వాటిలో అన్ని కంప్లీట్ చేసేయి. ఆ తర్వాత 2 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేయి. ఆ తర్వాత 1 మార్క్‌కి వెళ్తావు. సో, ఈ రకంగా నువ్వు 8 మార్క్స్, 4 మార్క్స్ నువ్వు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే చాలన్నమాట. నీకు మేజర్‌గా ఏవైతే గ్యారంటీ క్వెషన్స్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? అయితే నేను చెప్పేదేంటంటే నువ్వు ఒక 8 మార్క్స్ క్వెషన్ చదివావంటే దాని మీద ఉన్న క్వెషన్, దాని కింద ఉన్న క్వెషన్ అంటే దానికి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ క్వెషన్స్ కూడా సాల్వ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎన్ని మోడల్ పేపర్స్ ఇవ్వాలనుకుంటున్నా అంటే టోటల్‌గా 3 మోడల్ పేపర్స్ ఇస్తాను. సో, ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే ఒక 8 మార్క్స్ క్వెషన్స్ అన్నిట్లో ఉన్న 8 మార్క్స్ క్వెషన్స్ అన్ని తీసుకొని ఆ కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని నేర్చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు ఎగ్జామ్ బాగా నడిచేస్తది. సో, ఇవి మోడల్ పేపర్స్ 1. సో, ఫస్ట్ మోడల్ పేపరు. సో, సెకండ్ మోడల్ పేపరు. ఓకే. ఫస్ట్ మోడల్ పేపర్. సో, అండ్ ఈ రకంగా ఉన్నాయన్నమాట. సో, వీటికి సంబంధించి చూడండి ఒకసారి. సో, ఇలా ఉన్నాయి. సో, ఇది సిట్యుయేషన్. సో, 8 మార్క్స్ క్వెషన్‌లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తే చాలు. సో, మీకు వీటికి సంబంధించిన పీడీఎఫ్ కావాలంటే ఏం టెన్షన్ ఏం లేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మన 9థ్ క్లాస్ పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఛానెల్‌కి మీ అందరూ కూడాను వెళ్ళిపోతారు. అక్కడ పీడీఎఫ్ అనేవి చక్కగా, నీట్‌గా పొందుపరచబడి ఉన్నాయి. మీరు హ్యాపీగా యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ద సిట్యుయేషన్. ఓకేనా? అండ్ బాగా రాయండి ఎగ్జామ్స్. ఓకేనా? ఎగ్జామ్స్ ఎలా రాసినా సరే 10థ్ క్లాస్‌కి వచ్చేస్తారు కదా! ఇక మా చేతుల్లోకి వచ్చేస్తారు. మేము చూసుకుంటాంలే. సరేనా? సో, టెన్షన్ ఏం లేదు లేరా. సో, ఇది సిట్యుయేషన్.